హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీమాంసా శివకుమార్ మొల్లా శివయ్య గురించి న్యూస్లో వచ్చింది, చూద్దాము. హైదరాబాద్లో ఘరానా మోసాలకు పాల్పడుతున్న ఓ కుటుంబాన్ని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. రియల్ ఎస్టేట్తో పాటు నకిలీ వైద్యం పేరిట ప్రజలను మోసం చేస్తున్న శివకుమార్ బండారాన్ని బట్టబయలు చేశారు. శివకుమార్ రియల్ ఎస్టేట్ పై అవగాహన ప్రోగ్రామ్స్ అంటూ యూట్యూబ్లో వీడియోలు, ప్రకటనలు గుప్పించాడు. ట్రైనింగ్ పేరుతో అనేక మందిని మోసం చేశాడు. రియల్ ఎస్టేట్లో 50% పెట్టుబడులు పెడితే 200% ప్రాఫిట్ చూపిస్తానని బుకాయించి 10 కోట్లకు పైగా కొలగొట్టాడు. మీమాంసా జోషికా ఇన్వెస్టర్స్ క్లబ్ పేరిట చీట్ చేశాడు. శివకుమార్తో పాటు భార్య స్వర్ణలత, కుమారుడు జశ్వంత్, మరో నిందితుడు శ్రీనివాసరావును పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. రైట్ మొత్తానికి 10 కోట్లకు పైగా చుట్టోపి పెట్టారు. మొత్తం ఈ ఘరానా మోసాలకు పాల్పడుతున్న కుటుంబాన్ని అరెస్ట్ చేసినట్టుగా మనం అప్డేట్ చూస్తూ ఉన్నాం. రియల్ ఎస్టేట్ అలాగే నకిలీ వైద్యం పేరుతో శివకుమార్ మోసం చేస్తూ వస్తున్నాడు. శివకుమారి కాదు, అతని భార్య, కుమారుడు, మరో వ్యక్తి శ్రీనివాస్ను కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రైనింగ్ పేరుతో అనేక మందిని కూడా మోసం చేసినట్టుగా కూడా కంప్లైంట్స్ ఉన్న నేపథ్యం కనిపిస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, సరే, యూట్యూబ్ ఛానల్ పేరుతో చాలా మందిని మోసాలకు పాల్పడుతున్నటువంటి 4 వ్యక్తులను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా మొల్లా శివయ్య అలియా శివకుమార్ అనేటువంటి వ్యక్తి మీమాంసా అనేటువంటి యూట్యూబ్ ఛానల్, అలాగే రీబూట్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ పేరు పెట్టి ఆరోగ్యపరమైనటువంటివి అలాగే రియల్ ఎస్టేట్ పరమైనటువంటి వాటిలో సలహాలు, సూచనలు ఇస్తానంటూ కూడా చాలా వరకు హెల్త్ టిప్స్ ఇస్తూ ఉంటాడు. కానీ చాటుగా అండర్ గ్రౌండ్ లో ఈ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి సూచనలు ఎక్కువగా చేస్తూ ఉంటాడు. సో చాలా మందిని అట్రాక్ట్ చేసి కొన్ని ఫ్లాట్స్, వెంచర్స్ ఇవన్నీ కూడా చూపించి ఇక్కడ పెట్టుబడి పెడితే డబుల్, ట్రిపుల్ లాభాలు వస్తాయనేది కూడా వాళ్ళందరికీ చెప్పి సగం 50% పెట్టుబడి నేను పెడుతున్నాను, మీ ఇంకో 50% మీరు పెట్టాలంటూ కూడా వాళ్ళని మోసం చేస్తాడు. కానీ ఇతను ఏమి పెట్టకుండా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని దాదాపు ఒక 30 మంది దగ్గర 11 కోట్ల వరకు వసూలు చేస్తాడు. అలాగే దాదాపు 40 మంది దగ్గర అయితే ఈ హెల్త్ టిప్స్ అని చెప్పి రియల్ ఎస్టేట్ లో మీకు ట్రైనింగ్ ఇస్తాను, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు ఏ విధంగా పెట్టాలి, ఇవన్నిటికి సంబంధించి ఇవన్నీ మీరు నేర్చుకోవాలంటే నా దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలంటూ దాదాపు ఒకరి దగ్గర 10,000 నుంచి ₹1,00,000 దగ్గర వరకు వసూలు చేస్తున్నాడు. సో శివకుమార్ మీద ఇప్పటికే దాదాపు హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్లో చాలా కేసెస్ ఉన్నాయి. గతంలో కూడా 80 రోజులు జైల్లో ఉండి వెళ్ళి వచ్చాడు. అయినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ అదే మీమాంసా యూట్యూబ్ ఛానల్ ద్వారా మళ్ళీ ప్రజలను ఈ విధంగానే మోసాలు చేస్తున్నాడు. సో ఇప్పటికీ కేసులు పెరిగిపోయాయి. సో మళ్ళొకసారి హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఇతని పైన దృష్టి పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజలకు కూడా సూచన చేస్తున్నారు. చాలా మంది ఈ యూట్యూబ్ లో వాళ్ళకి ఎటువంటి క్వాలిఫికేషన్ లేకున్నా కూడా హెల్త్ టిప్స్ ఇస్తున్నామని చెప్పి చాటుగా ఇటువంటి మానిటైజేషన్ పేరుతో ఈ వ్యాపారము, రియల్ ఎస్టేట్ కావచ్చు, చాలా కంపెనీ ప్రోడక్ట్స్ ని ఎంకరేజ్ చేస్తుంటారు. కాబట్టి ఎవరు ఎలాంటి వారు, వాళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయనేటువంటి తెలుసుకున్న తర్వాతనే వాళ్ళని ఫాలో కావాలనేది పోలీసులు సూచిస్తారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు సాక్షి న్యూస్లో వచ్చింది వీళ్ళ గురించి. ఇది ఈరోజు మన తెలంగాణ న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఫ్రెండ్స్. మీమాంసను నమ్మకండి, యూట్యూబ్లో వీడియోలు చేస్తున్న నిందితులు, ప్రకటన విడుదల చేసిన సైబరాబాద్ సిసిఎస్ పోలీసులు హైదరాబాద్. యూట్యూబ్లో వీడియోలు పెడుతూ మోసం చేస్తున్న మీమాంసా ఛానల్ను నమ్మవద్దని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్కు చెందిన మొల్లా శివయ్య అలియాస్ శివకుమార్, అతడి భార్య స్వర్ణలత, కుమారుడు జశ్వంత్ కలిసి రియల్ ఎస్టేట్ హెల్త్ పేరుతో మీమాంసా ఛానల్ని యూట్యూబ్లో నిర్వహిస్తున్నారు. ఇందులో రియల్ ఎస్టేట్లో శిక్షణ ఇస్తామని, దీంతో సులభంగా రియల్ ఎస్టేట్లో డబ్బులు సంపాదించవచ్చని చెబుతున్నారు. బాధితులను ఇండోర్, ఆన్లైన్ ద్వారా మీటింగ్లు ఏర్పాటు చేసి స్పీచ్లు ఇస్తున్నారు. ఇలా వీరి సమావేశానికి వచ్చే వారి నుంచి ఫీజు 1,00,000 కింద వసూలు చేస్తున్నారు. పాల్గొన్న వారికి 50% పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే 200% లాభం చూపిస్తామని చెబుతున్నారు. ఇది నమ్మిన 30 మంది వద్ద 10.86 crores వసూలు చేశారు. అంతేకాకుండా శివయ్య రోగాలు నయం చేస్తానని చెప్పి పలువురి వద్ద డబ్బులు తీసుకున్నాడు. వీరిని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసి చంచల్గూడ సెంట్రల్ జైలుకి పంపించారు. జైలు నుంచి విడుదలైన నిందితులు మళ్లీ దందా మొదలుపెట్టారు. దీంతో వీరి మాటలు నమ్మి డబ్బులు పెట్టి మోసపోవద్దని పోలీసులు కోరారు. సిసిఎస్ పోలీస్ వారు 4 నెలలు ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ చూసి ఇంత మోసం జరిగిందని తెలుసుకొని వీళ్ళు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మారకుండా మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేస్తూ ట్రైనింగ్లు పేరుతో మళ్ళీ జనాల్ని మోసం చేస్తున్నారు అని వాళ్ళు జనాలు అప్రమత్తంగా ఉండాలని ఈ ప్రకటన విడుదల చేశారు. చూడండి ఫ్రెండ్స్, సిసిఎస్ వారు అంత ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళ గురించి
జనాలకి అవేర్నెస్ కలిగించాలి అని ఒక మీడియా ప్రకటన విడుదల చేస్తే దానికి ఈ శివయ్య ఈరోజు వీడియో చేశాడు. దానికి సంబంధించి దానికి ఒక టైటిల్ ఏం పెట్టాడండి, అప్డేట్ ఆన్ బేస్లెస్ రాంగ్ పబ్లిసిటీ. సో సిసిఎస్ పోలీస్ వాళ్ళు కూడా రాంగ్ పబ్లిసిటీ ఇస్తారా అండి ఇలాంటి వాళ్ళకి? శివకుమార్ నిన్న ఒక వీడియో చేశాడు, ఆల్ మై రియల్ ఫాలోవర్స్ కైండ్లీ సపోర్ట్ మీ అని. ఈ వీడియోలో ఏం చెప్పాడంటే, నా రియల్ ఫాలోవర్స్ అందరూ మీ ఫోన్ నెంబర్లు మెసేజ్ పెట్టండి, లేకపోతే నా నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేస్తాను, నన్ను సపోర్ట్ చేయండి, మనం మీట్ అవుదాము అని చెప్పాడు. కానీ ఆ వాట్సాప్ గ్రూపులు ఎందుకు క్రియేట్ చేశారో ఇప్పుడు నేను చెప్తానండి. అతను వాళ్ళ రియల్ ఫాలోవర్సు అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్స్ తీసుకొని వాళ్ళకి వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి వాళ్ళకి సర్క్యులేట్ చేస్తున్న మెసేజ్ వినండి ఒకసారి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే సర్క్యులేట్ చేస్తున్న ఛానల్స్ ఉన్నాయో ఆ ఛానల్స్లో అది స్పామ్ చేసేయండి. ఆ వీడియోస్ని స్పామ్ చేసి స్పామ్ రిపోర్ట్ మీరు 100 మందో 200 మందో స్పామ్ రిపోర్ట్ చేసి, లేకుంటే మీ తెలిసిన ఇంకెవరైనా యాడ్ చేసి స్పామ్ రిపోర్ట్ చేస్తే అది సర్క్యులేట్ కాకుండా ఉంటుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, అతనికి గురించి నిజాలు చెప్తున్న మన ఛానల్ని స్పామ్ చేసి అందరి చేత రిపోర్ట్లు కొట్టించి స్పామ్ చేపించి వీడియోస్ అందరికీ పాపులర్ అవ్వకుండా చేసి ఆయన మోసాలు ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు. అందరినీ కాపాడాలి అని అనుకుని సిసిఎస్ పోలీస్ వారు మీడియాకి ఇచ్చిన న్యూస్ మాత్రం ఈయనకి బేస్లెస్ ఫేక్ న్యూస్. ఈయన గురించి నిజాలు చెప్పే యూట్యూబ్ ఛానల్ని ఈయన అందరినీ కలిసి రిపోర్ట్ చేయండి అని చేసేది మాత్రం ఆయనకి రియల్ న్యూస్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంత క్లియర్గా న్యూస్లో వచ్చిన తర్వాత కూడా అతను ఇంకా మభ్య పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు అందరినీ. ఇప్పటికీ ఇంకా అతన్నే నమ్ముతాము అంటే నమ్మండి, నాకు ఎటువంటి అభ్యంతరము లేదు, నమ్మండి. ఆయన వీడియోలు చూడండి. ఒక విషయం, ఈ మధ్య ఆయన వీడియోల కింద ఒక అతని కామెంట్ చూశాను. అతను ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ప్రైవేట్ చేశాడు కదా, కనిపించలేదు వీడియోస్. అప్పుడు మళ్ళీ తర్వాత వీడియోస్ పెట్టాడు. అప్పుడు స్లోగా అప్లోడ్ అవుతూ కొన్ని వీడియోస్ ఉన్నాయి. అప్పుడు పాపం ఆ అభిమాని ఏమని పెట్టారంటే, ఏడుస్తూ పెట్టాడు లిటరల్గా. ఇమోజీస్ కూడా ఉన్నాయి, ఏడుస్తూ పెట్టిన ఇమోజీస్. సార్, మీ వీడియోస్ వినందే నైట్ నాకు నిద్ర పట్టదు సార్, మీ వీడియోస్ లేకపోతే నేను తట్టుకోలేకపోతున్నాను సార్ అని. చాలా చాలా సంతోషం అండి. మీరు ఆయన వీడియోలు చూడొద్దని, ఆయన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వద్దని నేను ఎప్పుడూ చెప్పలేదండి. మీరు దేశంలో డేటాకి ఏమీ కరువు లేదండి, శుభ్రంగా డేటా వేయించుకోండి మొబైల్లో. మీకు తీరికున్నంతసేపు ఆయన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన విడుదల చేసే ప్రతి ఒక్క వీడియోను చూడండి. కావాలంటే పాత వీడియోస్ 4 సంవత్సరాల నుంచి చేసిన వీడియోస్ అన్నీ కూడా చూడండి. వీలైతే రోజుకు 2-3 గంటలు చూడండి. మీకు వచ్చే నష్టం ఏమీ లేదు ఫ్రెండ్స్, మీకు ₹1 కూడా నష్టం ఉండదు. కావాలంటే మీకు ఇంకా భక్తి ఎక్కువైతే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఆయన ఫోటోని ఫ్రేమ్ చేయించుకొని రోజుకు ఒక దండేసి, మీకు కొంచెం స్తోమత కలిగితే 2 అగరబత్తులు కూడా వెలిగించండి. అందులో ఎటువంటి అభ్యంతరము లేదు, ఎవరికి హానికరం కూడా కాదు. ఆ విషయం పూజించుకోండి, శుభ్రంగా పూజించుకోండి మీరు ఆయన్ని. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, ఆయన ట్రైనింగులకి వెళ్ళకండి, ఆయన దగ్గర డబ్బులు పెట్టి మోసపోకండి, ఆయన దగ్గర డబ్బులు ఇన్వెస్ట్ చేయకండి. మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ₹1 కూడా ఆయనకి ఇచ్చి మీరు మోసపోయి మాలాగా ఆయన చుట్టూ తిరిగి ఇంకో సంవత్సరం పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగకండి. మీ ఫ్యామిలీస్ అన్నీ హ్యాపీగా ఉండాలి అంటే ఆయన వీడియోస్ చూసుకోండి, ఆయన్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి. మీ డబ్బులు మాత్రం ₹1 కూడా ఆయనకి ఇవ్వకండి. ఇదే నేను చెప్పే విషయం. ఇంకా లేదు మేము ఇస్తాము ఆయనకి, మేము మోసపోతాము, మేము ఏమైనా చేస్తాము, ఆయన ఫ్యాన్స్ మేము అంటే చక్కగా ఇచ్చుకోండి. అసలే ఆయన చాలా అవసరంలో ఉన్నాడు. ఇప్పుడు తలా 10 లక్షలు తీసుకెళ్ళి ఇవ్వండి, తర్వాత మా పరిస్థితే వస్తుంది మీకు కూడా.
ఇంకా మీ ఇష్టం, మీ విఘ్నతకే వదిలేస్తున్నాను ఆ విషయాన్ని. థ్యాంక్ యూ ఆల్.